హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. క్రిష్పై చేసుకున్న మహాదేవయ్య షాక్లో సత్య ఇదంతా ఎలా జరిగిందో మనం మీ వీడియో తెలుసుకుందాం. ఇంకా బామ్మ అయితే అందరి ముందే సత్యని లాగుతూ ఉంటుంది. అసలు నిజంగా కడుపుతో ఉన్నావా లేదా, నాకు నిజం చెప్పు అని గట్టిగా నిలదీస్తుంది. దీనికి సత్య ఏం మాట్లాడలేక అలాగే నించొని చూస్తూ ఉంటుంది. నాయనమ్మ ఏమైంది ఇప్పుడు నీకు అని క్రిష్ అడుగుతాడు. నేను అడిగింది ఇంటి చిన్న కొడల్ని, తను మాత్రమే ఇప్పుడు సమాధానం చెప్పాలి, ఇంకెవరు మాట్లాడకూడదు అని తనైతే సీరియస్ గా చెప్తూ ఉంటుంది. నేనే దగ్గర నుండి వీళ్ళిద్దరిని హనుమాన్కి పంపించాను. వీళ్ళిద్దరు బాగానే ఉన్నారని తమ్ముడు కూడా చెప్పాను. నాకు ఇంట్లో కూడా వీళ్ళిద్దరు ముద్దు ముచ్చట బాగానే ఉన్నాయి. సత్య కడుపుతో ఉంది అని డాక్టర్ రిపోర్ట్ ఇచ్చింది, ఇదిగో చూడు అని మహాదేవ్ అయితే చూపిస్తుంటాడు. నాకు సాక్ష్యాలు అవసరం లేదు, చిన్న కొడుల నుంచి ఈ మాట నాకు కావాలి, చెప్పు నిజంగా కడుపుతో ఉన్నావా లేదా అని బామ్మ అయితే సత్య నిలదీస్తుంది. దీనికి సత్య ఏం మాట్లాడలేక అలాగే చూస్తూ ఉంటుంది. ఇంతవరకు అసలు నీ చిన్న కొడుకు చిన్న కొడులు కలవనే లేదు, ఇద్దరు కలిసి కాపురవే చేయలేదు. తన కడుపుతో ఉన్నాననే విషయం అబద్ధం, నిత్యం అమ్మవారి ధ్యానంలో ఉండదని నాకు అన్ని తెలుసు. ఆ మాట వినే క్రిష్ అయితే షాక్ అయిపోయి అలాగే చూస్తుంటాడు. సత్య కూడా షాకింగ్ గా అలాగే చూస్తూ ఉంటుంది. అబద్ధం చెప్పి పూజలో కూర్చున్నారు, ఇంత అపచారం జరిగిన ఇంట్లో ఇంకా ఒక క్షణం కూడా ఉండలేదు అని బామ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా మహాదేవ్ అయితే క్రిష్ పై సీరియస్ అవుతూ ఉంటాడు. ఎందుకు ఇలా నాకు అబద్ధం చెప్పారు, అబద్ధం చెప్పి నా కళ్ళు ఎందుకు ముయించారు అని క్రిష్ పై మహాదేవ్ చేసుకుంటాడు. దీనికి సత్య షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో, ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.